కొందరికి టీత్ ఎల్లో కలర్లో ఉంటాయి. అసలు ఎందుకు ఎల్లో కలర్లో ఉంటాయి? అవి వైట్ కలర్లోకి చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? టీత్ ఎల్లో కలర్ అంటే ఏమో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్లోయిష్నెస్ ఉంటుంది. సో రకరకాల కారణాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొంతమందికి ఎల్లో కలర్ బేసిక్గా అందరికీ బాగా తెలిసింది ఏంటంటే పాచి పట్టడం వల్ల. పాచి ఆర్ క్యాలిక్యులస్ ఏంటి, మనం తిన్న ఫుడ్ ఎప్పటికప్పుడు క్లీన్ కాకపోతే దాని చుట్టూ బ్యాక్టీరియా అది ఫామ్ అవటం వల్ల క్యాలిక్యులస్. పాచి అంటే మనకి బియ్యంలో బెడ్డలు వస్తాయి చూసారా, అలాంటి స్ట్రక్చర్లో మినరలైజ్ చేసి ఇవి పాచిలాగా పంటి మీద ఏర్పడతాయి అన్నమాట. పాచి వల్ల కొంతమంది ఎల్లోయిష్నెస్ చూస్తారు. కొంతమంది ఆ పళ్ళ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్, ఎక్కువగా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, పాన్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హ్యాబిట్స్ బట్టి కూడా పంటి కలర్ వేరియేషన్ వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉంటాయమ్మా. ఫ్లోరోసిస్ స్టెయిన్స్ అంటే మనం చిన్నప్పుడు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపల పిల్లలు ఏ వాటర్ తాగారు, వాళ్ళ గ్రౌండ్ వాటర్ ఏంటి అనేది, వాళ్ళు తాగిన వాటర్లో ఫ్లోరైడ్ కాంటెంట్ ఎక్కువ ఉందా ఏంటి అనే దాని మీద కూడా కలర్ ఆఫ్ ద టీత్ డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఫ్లోరోసిస్ స్టెయిన్స్ అంటాం. అంటే ఇంట్రిన్సిక్ స్టెయిన్స్, పంటి లోపల వచ్చే స్టెయిన్స్. ఇందాక మనం పాచి అనేవి ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పంటి బయట వచ్చే స్టెయిన్స్. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పంటి లోపల ఈ ఫ్లోరైడ్స్, వాటర్లో ఫ్లోరిన్ ఉన్న వాటర్ తాగిన పిల్లలకి పెద్ద అయిన తర్వాత పంటిలో ప్యాచెస్గా బ్రౌన్ ప్యాచెస్ కింద కానీ వైట్ ప్యాచెస్ కింద కానీ కనపడితే వాటిని ఫ్లోరోసిస్ స్టెయిన్స్ అంటాం. వీటిని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్. కొంతమందికి హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చిన్నప్పుడు ఆ పన్ను గ్రోత్ ఈ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడిన మెడిసిన్స్ కూడా ఎఫెక్ట్ వస్తుందమ్మా. ఆ పంటి దానివల్ల కూడా మనకి పండు కలర్ మారే అవకాశాలు ఉంటుంది. సో అలా అది కూడా ఇంట్రిన్సిక్ స్టెయిన్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెయిన్స్ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏంటి అంటే పింక్ టూత్ అని కూడా చూస్తూ ఉంటాం. అలాంటి కండిషన్స్ ఎలా ఉంటాయంటే దెబ్బ తగులుతుంది పిల్లలకి, ఎప్పుడు చిన్నప్పుడు నరం చనిపోతుంది, నొప్పి ఉండదు, ఎందుకంటే నరం చనిపోయింది కాబట్టి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వదిలేయడం వల్ల ఆ పల్ప్ లోపల చీమ్ పట్టేసి బయటికి ఒక కలర్ని ఎక్స్పోజ్ చేస్తుంది. బ్రౌన్ కలర్ కానీ పింక్ కలర్ కానీ అలా వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, అవి కూడా ఇంట్రిన్సిక్ స్టెయిన్స్. సో ఆ పంటి కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఏజ్ బట్టి కూడా పంటి కలర్ మారుతూ ఉంటుందమ్మా. అంటే మనకి చిన్న ఏజ్లో ఉన్న వైట్నెస్, ఆ గ్లో పంటి ఏజ్ పెరిగే కొద్ది కూడా కలర్ మారుతుంది. సో